నేను పేతురు గురించి చెప్పబోతున్నాను. పేతురు బెత్సాయిదా వాడు. అతనిని రాయి అని పిలుస్తారు. అతని వృత్తి చేపలు పట్టేవాడు. అతడు పరిశుద్ధ అనుభవమును పొందినప్పుడు మొదట 3,000 మందిని రక్షించాడు. తరువాత 5,000 మందిని రక్షించాడు. ఇతనికి సిలువ వేయమన్నప్పుడు నా యజమానిలాగా సిలువ వేయడానికి నేను అర్హుడని కాదు అని తల క్రిందులుగా సిలువ వేయించుకుంటాడు. థ్యాంక్ యూ. నేను ఆంధ్రయ్య గురించి చెప్పుచున్నాను. 12 మంది శిశువులు ఆంధ్రయ్య ఒకడు. 5,000 మందికి ఆహారం పెట్టుచుండగా అతని పాత్ర ఉండెను. అతనికి క్రాస్ సిలువ వేసెను. నేను ఈరోజు యాకోబు గురించి చెప్పబోతున్నాను. యాకోబు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. యాకోబు జెరూసలేం చర్చ్లోకి నాయకుడిగా పనిచేసే అతను. యాకోబు చేపలు పట్టే అతను. హేరోదు రాజు ద్వారా చనిపోయాడు. కర్దం ద్వారా సాక్షి అయ్యాడు. నేను యోహాను గురించి చెప్తున్నాను. యోహాను 12 మంది శిష్యులు ఒకతను. యేసయ్య యోహానుని ప్రేమించాడు. యోహాను వేడివేడి నూనెలో పడినా కూడా అతను మరణించలేదు. పద్మస్తీపంలో వేశారు. సామాన్య మరణంతో అతను మరణించాడు. చెప్పబోయేది పిలుపు గురించి. పిలుపు ఆంధ్రయ్య పట్టణస్థుడు. ఇశ్రాయేలు పేదలకు సువార్త ప్రకటించారు. పిలుపు 4 కుమార్తెలు. వందనాలు. నేను బర్తలోమై గురించి చెప్పబోతున్నాను. బర్తలోమై మరొక పేరు నతానియేలు. చర్మంని ఒలిసి చంపేశారు. నేను ఇప్పుడు తోమా గురించి చెప్పబోతున్నాను. తోమా అనగా కవలలు. తోమా దేవుడు చనిపోయి తిరిగి లేచినప్పుడు నమ్మలేదు. దేవుడి చేతిలో వేలు పెట్టి ప్రక్కలో చేయి పెడితే కానీ నమ్మనన్నారు. అందువలన తోమాని డౌటింగ్ తోమా అని నిక్నేమ్ వచ్చింది. అయితే తన వృత్తి ఏంటనగా వడ్రంగి పని చేసేవాడు. అయితే తను మిషనరీగా భారతదేశానికి వచ్చాడు. తమిళనాడులో బ్రాహ్మణుల మధ్యలో సువార్తను ప్రకటించేవారు. అయితే గుణపంతో పొడిచి చంపేశారు. ఆయన శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు మైదాపూర్లో ఆయన చేతి బొటన వేలు ఊడి కింద పడాను. అప్పుడు ఆ వేలుని అక్కడ సమాధి చేశాను. ఆయన బాడీని మాత్రం ఇంగ్లాండ్లో సమాధి చేశాను. నేను చెప్పబోయేది మత్తాయి గురించి. మత్తాయికి లేవి అని మరొక పేరు. ఇతడు 12 మంది శిష్యులలో ఒకడు. ఇతడు పన్ను వసూలు చేశారు. యూదా మధ్యలో 15 సంవత్సరాలు సువార్త చేశారు. ఈటతో పొడిచి గొడ్డలతో చంపారు. నేను యోధా గురించి చెప్పబోతున్నాను. యోధాకి 3 పేర్లు. యోధా, లబ్బాయి, తద్దాయి. యోధా పత్రిక రాసింది ఇతనే. యోధా సీమోను కలిసి సేవ చేశారు. యోసేపు మరియా చిన్న కుమారుడు ఇతను. యోధా సీమోను అంకేన్య దేశంలో కలిసి సేవ చేశారు. యోధాని ఖడ్గంతో పొడిచి చంపారు. నేను ఇప్పుడు యాకోబు గురించి చెప్పబోతున్నాను. యాకోబు సిరియా అనే ప్రాంతంలో ఆయన సువార్తను ప్రకటించారు. ఈయనను యెరూషలేము యొక్క ప్రాకారము పైకి తీసుకెళ్ళి అతన్ని చంపాలనే ఉద్దేశంతో కిందకు త్రోయగా అతను చనిపోలేదు. అయితే అతను పిల్లరు అనే మరియు ముళ్ళతో కూడిన ఖడ్గంతో అతని తలపై కొట్టగా అతను చనిపోతాడు. ఈయన శరీరాన్ని ముక్కలుగా చేస్తారు. రంపం ఇతని యొక్క గుర్తింపు. నేను చెప్పబోయేది కనానీయుడైన సీమోను గురించి. సీమోను పేరుతో బైబిల్లో అనేక వ్యక్తులు ఉన్నారు. మొదట సీమోను ఐగుప్తులో సేవ చేశాడు. సీమోను అనగా దేవుడు వినును. సీమోను యూదా కలిసి పెర్షియా దేశంలో సువార్త ప్రకటించి అనేక ఆత్మలను రక్షించారు. లాజరు, యోసేపు కలిసి అరేనియా, లిబియా దేశాలలో సువార్త ప్రకటించారు. సీమోను సమాధి ఇంగ్లాండ్లో ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇస్కరియోతు యూదా చనిపోయిన తర్వాత అతని ప్లేస్లో మత్తయిని పెట్టారు.